సో ఇది గండిపేట చెరువు వ్యూ పైన నుంచి టాప్ వ్యూ. ఇక మనం అక్కడ ముందుకెళ్తున్నాం. ఇక్కడ సందులో చూసినట్టయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు ఈ సందులో. ఏంట్రా అది? ఇక్కడ నేచర్ అయితే అద్భుతంగా ఉంది. ఈ పార్క్ అయితే మస్తు డెవలప్ చేసిళ్ళు. మీరు ఫ్యామిలీతో వస్తే సండే రోజు అయితే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఇటు మబ్బు ఎట్లా వచ్చిందో, బాగానే పోతానండి నీళ్ళు. ఇటు పై వైపు చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు హైదరాబాద్లోని రెండు ప్రముఖమైన చెరువులు చూపిస్తాను. మన గండిపేట చెరువు మరియు హిమాయత్ సాగర్ చెరువులు. ఈ రెండు చెరువులు మన హైదరాబాద్కు ప్రధాన నీటి అవసరాలు తీర్చే చెరువులు అన్నట్టు. అదేవిధంగా ఈ చెరువులు కట్టి దాదాపు 100 ఏళ్ళు పూర్తయింది. సో అందుకోసమే ఒకసారి చూడడానికి వెళ్తా ఉన్నాం ప్రస్తుతం ఎట్లా ఉందని. అప్పట్లో మన నిజాం గారు కట్టించిన చెరువులు ఇప్పటికి కూడా చెక్కు చెదరకుంటున్నాయి. మనం చూసాం కదా పోచారం డ్యామ్ ఎట్లా నిండిపోయిందో. మొత్తం డ్యామ్ నిండి దానిపైన నుండి వాటర్ పోయినా సరే పోచారం డ్యామ్కి అస్సలు ఏం కాలేదు. దాదాపు 103 సంవత్సరాలు పూర్తయిందట పోచారం డ్యాము. అంత వరద వచ్చినా సరే ఏమాత్రం చెక్కు చెదరకుండా ఆ డ్యామ్ ఇప్పటికీ, అంటే పోచారం డ్యామ్ ఇప్పటికి కూడా నిల్చున్నదంటే మామూలు విషయం కాదు. అదేవిధంగా మన ఉస్మాన్ అలీ ఖాన్ గారు కట్టిన గండిపేట చెరువు మరియు హిమాయత్ సాగర్ చెరువులు కూడా ఇప్పటికీ అదే విధంగా ఉన్నాయి. ఇప్పటికీ మన ప్రధాన అవసరంగా ఉన్నాయి మన హైదరాబాద్కి. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలంటే సెప్టెంబర్ నెల అనేది మన తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన రోజు అన్నట్టు. ఎందుకంటే 1948 సెప్టెంబర్ 17న మన తెలంగాణ ప్రాంతం అనేది, అంటే హైదరాబాద్ సంస్థానం మన ఇండియాలో విలీనమైన విషయం మీ అందరికీ తెలిసిందే. సో అందుకోసం ఇది ప్రత్యేకమైన రోజు అని చెప్తా ఉన్నాం. ఈ సెప్టెంబర్ నెలనే సెప్టెంబర్ 27వ తారీఖు 28వ తారీఖు ఆ రోజే ఈ మూసీ నది పొంగిపోయి మొత్తం మన హైదరాబాద్లో దాదాపు 12,000 నుంచి 15,000 మంది జనాభా చనిపోయారు అన్నట్టు. అప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళొకసారి ఆ వరదలు పునరావృతం కావద్దని అప్పటి నిజాం గారు ఈ రెండు చెరువులు కట్టించింది అన్నట్టు. అందుకోసం ఈ ప్రత్యేకమైన నెల కాబట్టి నేను ఒకసారి చూడడానికి వెళ్తా ఉన్నా అన్నట్టు. ప్రస్తుతం అయితే ఇప్పుడు నిండుకుండలాగా ఉన్నాయి ఆ రెండు చెరువులు. చూద్దాం ఇప్పుడు వెళ్ళి అక్కడ ఎట్లున్నాయో చెరువులు. ప్రజెంట్ మనం ఉన్నది కోకాపేట. ఒక రేంజ్లో ఉన్నది డెవలప్మెంట్, మామూలుగా లేదు కోకాపేట అయితే. ప్రజెంట్ మనం కోకాపేటలో ఉన్నాం చూడండి. అది అవుటర్ రింగ్ రోడ్, మన ఎయిర్పోర్ట్కి వెళ్తుంది అన్నట్టు ఆ రింగ్ రోడ్ మీదకి వెళ్తే. సో ఇది కోకాపేట ఏరియా ఎట్లా ఉన్నది చూడండి. బిల్డింగ్లు కొంచెం ఇటు సైడ్ కూడా చూడండి, అది ఒక రేంజ్లో ఉంది డెవలప్మెంట్. ఇప్పుడు అక్కడ ముందు నుండి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఇటు. ఇదంతా కోకాపేట ఏరియా చూపిస్తా పదండి. కోకాపేట నుండి గండిపేటకి వెళ్తాంటే చూడండి ఒక పెద్ద ఒక బ్రిడ్జ్ లాంటిది ఉంది ఒకటి. మరి ఇది ఏందో అర్థమవుతలేదు చూడండి, మస్తు పెద్దగా ఉంది ఇది. అప్పట్లో నిజాం కట్టించినట్టున్నది ఇది, మామూలుగా లేదు చూడండి. మనం ఇటే వెళ్ళాల్సింది, ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది నుండి. చెరువు దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది, ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ మనకు కనబడుతుంది కదా ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ అని. పెద్దోళ్ళకు టికెట్ ప్రైస్ 50 రూపాయలు. ఇట్లా స్ట్రైట్గా నడుచుకుంటూ బై వాక్ వెళ్ళొచ్చు, లేదంటే ఈ రోడ్ వెంబడి వెళ్ళొచ్చు. ఓకే, బండి కూడా అక్కడనే పార్కింగ్ పెట్టుకోవాలి. ఇట్లనే వెళ్ళాలన్నట్టు వెహికల్స్ వస్తూ ఉన్నాయి కదా అన్నీ చూడండి. లోపలికి వెళ్ళాలి, అక్కడికి ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి మనం. చూడండి సగం దూరం వచ్చినాం, ఇంకా సగం వెళ్ళాలి. ఇటు సైడ్ చూడండి చెరువు కనబడుతూ ఉంది కదా పెద్ద. టికెట్ దించిళ్ళు అటు లోపలికి పోవాలి. బండి పార్కింగ్ ఇది. లోపలికి వచ్చినాక ఇట్లకెళ్ళి వచ్చినాం మనం లోపలికి. సో ఇటు పోవాలి. అక్కడ మొత్తం కోకాపేట బిల్డింగ్స్ కనబడుతున్నాయి, తర్వాత మీకు చూపిస్తా. ఇటు చూడండి, ఇదంతా పార్కింగ్ ఏరియా. అక్కడ వెనక బండి పార్కింగ్ పెట్టి ఇటు వస్తూ ఉన్నా. ఇంకా మళ్ళీ ముందు కొండ ఎక్కాలి ఒకటి చిన్నది. ఇటేమో చెరువు ఉన్నది యాక్చువల్గా. ఇటు పైకి ఎక్కితే వ్యూ బాగా కనబడుతుంది. పైకి వచ్చినాక ఇట్లా చూస్తే చెరువు మంచిగా ఉంది బ్రహ్మాండంగా. అటు సైడ్ చూడండి మంచి చెరువు ఉంది చూస్తున్నారా. ఇట్లా మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇట్లా ఒక పెద్ద కట్టలాగా కట్టి ఉన్నది. అక్కడ నుండి అటు పెద్దగా ఉంది మొత్తం. అక్కడ చూస్తే వాటర్ వస్తున్నాయి చూడండి అందులో. ఓ అక్కడ అది అక్కడ వాటర్ వస్తున్నాయి, బ్రహ్మాండంగా ఉంది కదా. ఇటు సైడు వ్యూ చూస్తే ఇంకా ఎక్సలెంట్ ఉంది. అక్కడ మీకు నది కనబడుతుంది కదా పారుకుంటా. అగో ఇక్కడి నుంచి ఎక్కువైపోయిన నీళ్ళు అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నట్టు. ఈ నీళ్ళు ఎక్కడికి వెళ్తాయని నేను మళ్ళీ మీకు చూపిస్తా. ఇక్కడ సందులో చూసినట్టయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు ఈ సందులో. ఇదిగో అక్కడ చెట్టు కనబడుతుంది కదా, అదిగో
ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు అలా ఎదవాళ్ళు. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? పబ్లిక్ వచ్చే ఏరియాలో ఇగో ఈ పనులు చేస్తా ఉన్నారు వాళ్ళు. అంటే అది అక్కడ నుంచి వెళ్ళి చెరువు మొత్తం ఇటు పెద్దగా ఉంది అన్నట్టు. సో ఇది గండిపేట చెరువు వ్యూ, పైన నుంచి వెళ్ళి టాప్ వ్యూ. ఇక మనం అక్కడ ముందుకెళ్ళి అక్కడ ఒక పార్క్ లాగా ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఒకసారి మనం చూద్దాం వాటర్ ఎన్ని ఉన్నాయని. సో అక్కడ కరెంటు పోలు కూడా మునిగి ఉన్నాయి, మీకు అక్కడి నుంచి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది మీకు. ఇక మనం కిందికి వెళ్దాం, కొన్ని ప్లేసులు చూసి మనం హిమాయత్ సాగర్కి వెళ్దాం పదండి. అమ్మా, ఇక్కడ చూస్తే మనకు HMWS బోర్డు కనబడుతుంది కదా, హైదరాబాద్ మున్సిపల్ వాటర్ సర్వీస్ అనుకుంటా బోర్డు చూడండి. యాక్చువల్గా ఇటు డ్యామ్ మీదకి పోవచ్చు కానీ గేట్లు క్లోజ్ చేసి ఉన్నాయి. ముసలి ఉన్నది జాగ్రత్త, అది వాటర్ లెవెల్. ఇందాక ఆ పైకి ఎక్కి చూసినాం మనం. అక్కడి నుంచి అటు లెఫ్ట్ సైడ్ పోతే కనుక మంచిగా ఉంటుంది ఏరియా, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. మీకు చూపిస్తే ఇప్పుడు ఆ ఏరియా చూడండి, చాలా బాగా కన్స్ట్రక్షన్ చేసిళ్ళు దీన్ని. వావ్, ఇటు సైడ్ డౌన్ నుంచి వెళ్ళి అటు సైడ్ చెరువుని చూడవచ్చు అక్కడి నుంచి వెళ్ళి. అది ఒక ఫ్యామిలీతో వచ్చి అట్లా భోజనం తెచ్చుకొని ఇక్కడ లైట్గా భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. ఇట్లా ఉందన్నట్టు బ్యాక్ సైడ్ వ్యూ. చాలామంది చూడండి పిల్లలతో మస్తు ఆడుకుంటున్నారు, మస్తు ఫోటోలు దిగచ్చు ఇక్కడనైతే. చాలా బాగుంది లోపల చూడండి, చెట్లు లోపల చూడండి ఎట్లున్నాయో చెట్లు. ఇట్లకెళ్ళి చూస్తే చెరువు కనబడుతుంది. ఇక చూడండి, ఇందాక డ్యామ్ మనం అట్లకెళ్ళి చూసినాం కదా, పైన రాయెక్కి ఇట్లకెళ్ళి చూస్తే కంప్లీట్గా అక్కడి నుంచి ఇక్కడ వరకు కనబడుతుంది. మీకు కొంచెం జూమ్ చేస్తా చూడండి, అది అటు సైడ్ ఇంకా చాలా పెద్దగా ఉన్నది. ఇక్కడ వ్యూ ఒకటి ఉన్నది, చూద్దాం పండి. ఫస్ట్ హెయిర్ స్టైల్ చేసుకోండి. మొత్తం బ్యూటీ పార్లర్స్ ఇంత సైలెంట్గా ఉంది మరి ఇది. ఇవాళ ఎండ గట్టిగా ఉన్నాయి, మామూలుగా లేదు, సుక్కలు కనబడతాయి. ఇంకా అట్లకెళ్ళి కూడా వ్యూ చూడొచ్చు, చూద్దాం. చాలా అంటే చాలా నీట్గా ఉంది, చాలా పెద్ద ప్లేసు. వీటి మీద కూడా సాయంత్రం కూర్చోవచ్చు, అక్కడ కూర్చోవచ్చు, ఇటు సైడ్ కూడా కూర్చోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది, మస్తు ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో వస్తే కనుక. ఇటు ఫ్యామిలీ మిడిల్లో మస్తు ఉంది చెట్టు చూడండి, మంచిగా ఫోటోలు దిగుతున్నారు ఒక్కొక్కరు. చాలా అంటే చాలా బాగుంది. అటు సైడ్ కూడా ఇంకా చాలా అంటే చాలా ప్లేస్ ఉన్నది. ఈ ఎండలో మనం తిరగాలంటే కుదరదు. ఇప్పటికే టైము 3:30 అవుతుంది. మళ్ళీ మనం హిమాయత్ సాగర్కి వెళ్ళాలి. 1911 కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి చెరువుది 1922లో అయిపోయింది అనుకుంటా ఈ కన్స్ట్రక్షన్. దీన్ని పైన నుండి మీకు ఒకసారి ఆ కోకాపేట బిల్డింగ్స్ చూపిస్తా. అది అయిపోయిన తర్వాత ఇక మనం హిమాయత్ సాగర్కి వెళ్ళిపోదాం. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to. ఇట్లా కనిపించే బిల్డింగ్స్ అన్నీ కోకాపేట బిల్డింగ్సే ఇవన్నీ. మనం ఇప్పుడు ఇట్లనే వెళ్ళాలి, ఇగో ఇట్లా స్ట్రైట్గా ఇటు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి సందులోకి వెళ్ళి ఇట్లకెళ్ళి ఇటు వెళ్ళాలి హిమాయత్ సాగర్కి. కొంచెం జూమ్ చేస్తాం మీకు చూడండి మళ్ళీసారి. చూస్తున్నారు కదా, ఇవే అన్ని కోకాపేట బిల్డింగ్స్. ఇవన్నీ మామూలుగా లేవు, ఒక రేంజ్లో ఉన్నాయి. ఈ కన్స్ట్రక్షన్ ఇంత బాగుంది కదా, దీన్ని కేటీఆర్ గారు ప్రారంభించారు అన్నట్టు, ఓపెన్ చేశారు. ఇది టీఆర్ఎస్ హయాంలోనే ఇది ఇంత బాగా డెవలప్ అయింది అన్నట్టు. ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగున్నది. సో చూసిల్లు కదా గండిపేట చెరువు. ఇక ఇప్పుడు మనం హిమాయత్ సాగర్కి వెళ్దాం. ఇక్కడి నుంచి ఇంకొక 14 కిలోమీటర్లు చూపిస్తూ ఉంది హిమాయత్ సాగర్. ఇక బయలుదేరాలి మనం. ఇందాక చూసాం కదా ఇటు సైడ్ గండిపేట చెరువు నుంచి నీళ్ళు వచ్చే దారి అని. సో ఇదే కాలువ, ఇది ఇట్లా పారుకుంటూ వెళ్ళి ఇటు సైడ్ నుంచి వెళ్ళి ఇది ఒక పాయలాగా వెళ్తుంది అన్నట్టు. హిమాయత్ సాగర్ కాలువను ఈ గండిపేట కాలువ ఈ రెండు కలిపి ఒక నదిలాగా ఫామ్ అవుతుంది, అదే మూసీ నది అన్నట్టు. సో ఇప్పుడు ఇది ఒక కాలువ చూసారు కదా, ముందుకెళ్ళిన తర్వాత ఇంకో కాలువ కూడా చూపిస్తా హిమాయత్ సాగర్ది. ఈ రెండు కలిపి మూసీ నది ఏర్పడే ప్రదేశాన్ని కూడా చూపిస్తాం మీకు. ఇటు సైడ్ ఇటు చూసినట్టయితే అక్కడ వరకు వచ్చినట్టున్నాయి వాటర్ మొన్న, అంటే అచ్చులు కనబడతాయి, నీటి అచ్చులు. ఇక్కడికి
ఇక్కడ వరకు రావచ్చు నాకు తెలిసి ఈ పైకి అన్ని నీళ్ళు వచ్చినాయి అనుకుంటా మొన్న. చాలా అంటే వరద మొత్తం బాగా కొట్టుకొచ్చినట్టు కనబడుతుంది ఇక్కడి నుంచి. ఇటు సైడ్ చూస్తే మంచిగా ఉన్న ఏరియా మొత్తం మస్తు క్లాసికల్గా ఉంది గండిపేట ఏరియా. అటు సైడ్ చూస్తే కనుక ఇక అది మన కోకాపేట ఏరియా, బిల్డింగ్లు కనబడుతున్నాయి కదా పెద్ద. ఇక్కడ హిమాయత్ సాగర్ దగ్గరికి ఇప్పుడే వచ్చిన. ఇందాక చూసారు కదా అక్కడ హెచ్ఎండిఏ బోర్డు అని ఉంది. సో అదే ఎంట్రీ గేట్ అన్నట్టు. ఆ నుంచి వెళ్ళి కొద్దిగా ఒక 400 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే అక్కడ మనకు డ్యామ్ గేట్స్ వస్తాయి. ఇట్లా ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉండే, ఎవరికి ఎవరిని అలౌ చేస్తలేరంట. అది పరిస్థితి అన్నట్టు ఇక్కడ. కరెక్ట్ గా ఏంటంటే ఈ రెండు చెరువుల మధ్యలో NH-163 హైవే ఉంటది అన్నట్టు. మీరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే మీకు కనబడుతుంది. అదేవిధంగా మొన్న మనం మూసీ నది జన్మస్థానంకి వెళ్ళాం కదా, అనంతగిరి హిల్స్, సేమ్ ఇట్లా బ్యాక్ సైడ్ వెళ్ళాలన్నట్టు. మన హైదరాబాద్ కు పడమర వైపు నుండి వాటర్ వస్తాయి, అవి తూర్పు వైపు ప్రవహించుకుంటూ వెళ్తాయి అన్నట్టు. ఈ రెండు చెరువులే మన హైదరాబాద్ కు మెయిన్ వాటర్ సోర్స్ అన్నట్టు. ఇక ఇక్కడ మనకి ఎంట్రీ లేదు కాబట్టి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ వేరే వ్యూ పాయింట్ ఏమైనా ఉందా లేదా అని ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ హిమాయత్ సాగర్ నుండి వచ్చే నీళ్లు ఇట్లా వెళ్ళిపోతానే అన్నట్టు. చూడండి ఇట్లా ప్రవహించుకుంటూ వెళ్తానే అన్నట్టు. పైన చూసినట్టయితే ORR అందరు ఇక్కడ ఆగి చూస్తూ ఉన్నారు నీళ్ళను. ఇటు సైడ్ కింది వైపు అన్నట్టు నీళ్ళు బాగానే పోతానండి నీళ్ళు. ఇటు పై వైపు చూద్దాం, ఇట్లకెళ్ళి వస్తాయి నీళ్ళు. కంపోసన వస్తాయి. వావ్, నీళ్ళు బాగా వస్తున్నాయి ఇటు. గేట్లు అటు సైడ్ ఎత్తినట్టున్నారు కానీ మనం అటు వెళ్ళడానికి దారి లేదు. సో ముందుకెళ్ళి మనం చెరువును చూసేద్దాం. మొన్న అన్ని గేట్లు ఎత్తినప్పుడు ఇటు సైడ్ చూడండి, ఈ బండల మిగిలి మొత్తం వాటర్ పోయినట్టున్నాయి. చూడండి ఇక్కంచెలు మొత్తం కొట్టుకపోయినట్టున్నాయి. ఇగో ఇక్కడ వాటర్ అచ్చులు కనబడుతున్నాయి కదా, అక్కడికి అక్కడికి హైట్లో వాటర్ వచ్చినాయంటే చూడండి. మొన్న అందుకోసం ఎవరిని బయటకు వదలలేదు, అంటే ఇటు సైడ్ రానియలేదంట. రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. మామూలు కాదు, అందరు జనాలు నిలబడి చూస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఎట్లనో అట్లా ఇటు సైడ్ వచ్చిన. ఇటు సైడ్ రోడ్డు బ్లాక్ ఉన్నది, ఎవరిని అలౌ చేయట్లేదు, లోపలికి పోనీయట్లేదు. బట్ ఓకే, మనం చెరువు అయితే చూసిపోవచ్చు. ఈ హిమాయత్ సాగర్ చెరువు చూద్దాం. ఇక్కడ చేపలు కూడా బాగా దొరుకుతాయి, మనం ఫిష్ కూడా తిందాం వీలైతే. ఇక్కడ ఏమైనా వాటర్ కనబడుతుంది. అమ్మ లోపలికి కారు వల్ల అలౌ చేసిళ్ళు. నీళ్ళు అయితే చాలా నిండు ఉన్నాయి, నీళ్ళు అయితే బాగా నిండాయి. అక్కడికి ఇక్కడికో ఉన్న చెరువు అయితే అక్కడికి. ఇటు సైడ్ చాలా పెద్దగా ఉంది, ఇటు సైడ్ కూడా ఉన్నది చాలా పెద్దగా. అక్కడ కారు ఉంది లోపల. మనం ఇందాక అటు సైడ్ వెళ్ళి చూసినాం. పక్కనే ఎయిర్పోర్ట్ కాబట్టి అక్కడ విమానాలు చాలా దగ్గర నుండి పోతూ ఉన్నాయి. మళ్ళీ ఒకటి వచ్చినప్పుడు చూపిస్తాను మీకు. హిమాయత్ సాగర్ దగ్గర నుండి చాలా ఫాస్ట్గా ఇక్కడికి వచ్చిన మన లంగర్ హౌస్ దగ్గర ఉన్న ప్రజెంట్. యాక్చువల్గా మూసీ నది ఫామ్ అయ్యే ప్రదేశం ఇప్పుడు మీకు చూపిస్తా. ఇది NH-163 హైవే అన్నట్టు. ఓకే, ఇట్లా ఉంది కదా. మనం ఇటు లెఫ్ట్కి వెళ్ళాలి. మనం హిమాయత్ సాగర్ను గండిపేట నీళ్ళు ఉన్నాయి కదా, ఈ రెండు కలిసే ప్రదేశానికి వెళ్తాను అన్నట్టు. ఇప్పుడు చూడండి మీరు ఇటు సైడ్ చూస్తున్నారు కదా, అట్లకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి కదా. ఆ కాలువ ఏమో హిమాయత్ సాగర్ది. మళ్ళీ ఇటు సైడ్ చూసినట్టయితే ఇటు ఈ కాలువ ఉంది కదా, ఇదేమో మన ఉస్మాన్ సాగర్ది. సో ఈ రెండు కాలువలు కలిపి మెర్జ్ అవుతానే అన్నట్టు ఇక్కడ. ఓకేనా, దీన్ని సంగమం అని అంటారా అనుకుంటున్నా మేబీ. చూడండి గడ్డి ఇట్లా పరుచుకున్నట్టున్నా చూడండి. మొత్తం మొన్న బాగా వరదలు వచ్చినట్టున్నాయి, అందుకోసమే ఇట్లా గడ్డి అంతా ఇట్లా పరుచుకున్నట్టున్నది. అటు సైడ్ చూడండి, అటు కొద్దిగా తక్కువనే ఉన్నది కానీ ఇటు సైడ్ నుంచే నీళ్ళు బాగా వచ్చినట్టున్నాయి నాకు తెలిసి. ఇక్కడి నుంచి అసలైన మూసినది స్టార్ట్. ఇటు సైడ్ చూసినట్టయితే ఈ మూసినది పంటి మొత్తం వైకుంఠ ధామాలే ఉంటాయి ఆల్మోస్ట్. మీకు ఒకటి ఇక్కడ జూమ్ చేసి చూపిస్తుంది చూడండి. ఇక్కడ వాళ్ళు అస్థికలు కలుపుతా ఉన్నారు చూడండి, కనబడుతున్నాయా మీకు? ఇక్కడి వరకు కొద్దిగా నీళ్ళు బాగానే వస్తున్నాయి. ఇగో
ఇక్కడ నుంచి ఇక మురికి స్టార్ట్ అవుతాయి ఇక. ఓకే, ఇది ఇటు సైడ్ చూసినట్టయితే వైకుంఠ ధామాలనే చూడండి. ఇదిగో ఇవన్నీ వైకుంఠ ధామాలే. మొన్న పురాణ పూలు ఓల్డ్ అంతనే చూపెట్టినా కదా మీకు, అక్కడ కూడా వైకుంఠ ధామే ఉంది కదా. ఇక్కడ ఈ మూసీ నది పక్కన దాదాపు వైకుంఠ ధామాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. ఇక్కడ స్మెల్ అయితే ఎక్కువ రావట్లేదు, అటు సైడ్ అయితే బాగా స్మెల్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది లంగర్ హౌస్ ఏరియా. ఇది యాక్చువల్గా ఓల్డ్ సిటీ, ఇది అక్కడ చార్మినార్ కాదు. తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి కులీ కుతుబ్ షా వాళ్ళు అటు సైడ్ షిఫ్ట్ అయ్యారు అన్నట్టు. ఆ తర్వాత చార్మినార్ కట్టి అటు సైడ్ చిన్న చిన్నగా సిటీ డెవలప్ చేసిళ్ళు. గోల్కొండ కోట, లంగర్ హౌస్ అన్ని పక్క పక్కనే ఉంటాయి కదా. సో ఫస్ట్ ఇక్కడ ఫౌండేషన్ వేసిళ్ళు కాకతీయ రాజులు గోల్కొండ కోటరా. ఇక్కడ నుంచి వెళ్ళి చిన్న చిన్న కాలువలు అన్నీ ఇట్లా కలుసుకుంటూ వచ్చి ఇది పోయి కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణానది దగ్గర ఊరు పేరు ఏదో ఉండే, మర్చిపోయినా నేను. ఆ ప్రాబ్లం ఏంటంటే నాకు మతిమరుపు ఎక్కువ, పేర్లు ఇట్లా ఏమైనా ఇయర్లు కానీ అన్నీ మర్చిపోతూ ఉంటాను నేను. ఇప్పుడే చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయినాయి, అందుకోసమే ఈ మబ్బును చూసి నేను చాలా ఫాస్ట్గా నేను డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చేసిన. ఫస్ట్ మన హైదరాబాద్కు మెయిన్ వాటర్ సోర్స్ వచ్చేసి ఈ 2 చెరువులే. ఆ తర్వాత మంజీరా వాటరు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కృష్ణ వాటర్ కూడా తీసుకొచ్చారని అనుకున్నా. ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. 3-4 డేస్ బ్యాక్ అనుకుంటా రేవంత్ రెడ్డి గారు కూడా గోదావరి నీళ్లను హైదరాబాద్ తీసుకొస్తా అని చెప్పి ఒకటి శంకుస్థాపన చేసిండు. నాకు పేరు అంత గుర్తు రావట్లేదు. సో అది ఇంకా మొత్తానికైతే సమ్మర్లో అయితే వాటర్ అయితే మనకు హైదరాబాద్లో కొంచెం ప్రాబ్లం ఉంటాయి కదా. నాకు తెలిసి గండిపేట ఏరియాలో ఉన్న వాళ్ళకైతే అసలు ఏం ప్రాబ్లం ఉండదు అనుకుంటా. కొన్ని ఏరియాలో మాత్రమే మనకు హైదరాబాద్లో వాటర్ ప్రాబ్లం ఉంటుంది. మెయిన్గా ఈ 2 చెరువులు నిండితే కనుక మనకు హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఫుల్ వాటర్ ఉంటుంది. అంటే భూగర్భ జలాలు ఉబికి మనకు వాటర్ వస్తాయి అన్నట్టు. అది అన్నట్టు మ్యాటర్. చూద్దాం, ఇంకా కొన్ని ప్రాజెక్టుల గురించి వీలైతే చూద్దాం. అంతలో ఈ ఫోన్ కూడా ఒకటి హ్యాంగ్ అవుతుంది. వీలైతే మనం ఒక మంచి ఫోన్ కొనుక్కుందాం. ఇక చాలకుండా మనకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి. కొన్ని రోజులు వీడియోలు ఆపి నా సపరేట్గా నాది ఒకటి బిజినెస్ ఉన్నది. ఇది పార్ట్ టైం అన్నట్టు నాకు యూట్యూబ్. వేరే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఏది జరుగుతుంది. సరే, మరొక మంచి వీడియోతో కలుసుకుంటా. బాయ్.